స్టేడియంలో ఫుడ్ కోసం ప్లేట్లు పట్టుకొని యుద్ధాలన్నమాట. ఇప్పుడే ఫుడ్ వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయి సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవబోతుంది. వెనకాల చూడండి ఫైర్ క్రాకర్స్. అది అరే 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 తప్పురా బాబు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రాలో ఉన్నారు, నేను మీ హరి. నిన్న వీడియోలో చెప్పాను కదా ఈ రోజు వచ్చే వీడియో స్పెషల్ గా ఉంటుందని చెప్పేసి. మరి ఈ రోజు నేను చెప్పిన స్పెషల్ వీడియో ఏంటంటే, నేను ఉన్న విషయం చెప్తున్నానండి. ఎప్పుడు కూడా నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ కి గానీ ఐపీఎల్ కి గానీ ఎప్పుడు క్రికెట్ స్టేడియం కి వెళ్ళి మ్యాచ్ అయితే చూడలేదు. అయితే ఈ రోజు అయితే మంగళగిరిలో ఏసీఏ స్టేడియం కి అయితే వెళ్ళి ఏపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, అది ఫైనల్ అన్నమాట. ఈ రోజు భీమవరం బుల్స్ అలాగే వైజాగ్ సింహాద్రి లయన్స్ కి. సో ఈ మ్యాచ్ అయితే చూడడానికి ఫస్ట్ టైం క్రికెట్ స్టేడియం కి వెళ్తున్నాను. లైవ్ మ్యాచ్ చూడబోతున్నాను. నాకైతే నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది ఏంటి అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మెయిన్ మనం ఎలాగో ఫుడ్ బ్లాగర్స్ కాబట్టి అక్కడ ఫుడ్ కూడా ఉంటదంట. వీలైతే ఫుడ్ ట్రై చేద్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టేడియం దగ్గరికి అయితే బయలుదేరిపోదాం పదండి. ఇప్పుడే మంగళగిరి స్టేడియం కి అయితే వచ్చేసామండి. బ్యాక్ సైడ్ ఉంది కదా అదేనమాట స్టేడియం. ఇప్పుడు ఏంటంటే మనకి విజయవాడ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక అన్న ఉన్నారు. ఆ అన్న ద్వారా అంటే ఇక్కడికి యాక్చువల్ గా ఏంటంటే టికెట్స్ అయితే ఫ్రీ అనమాట. లోపలికి ఎవరైనా రావచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి మీడియా పాసెస్ అనేది సపరేట్ ఉన్నాయి అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కాదులే గానీ మీడియాకి ఆ మీడియా పాసెస్ తీసుకొని ఇప్పుడు స్పెషల్ గ్యాలరీలో మనం అయితే కూర్చోబోతున్నాం. సో లోపలికి వెళ్దాం పదండి. అన్న కూడా ఫోన్ చేసి ఒకసారి టికెట్స్ పాసెస్ సమ్ ఐడి కార్డ్స్ ఏవో ఉంటాయంటే అవి తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. స్టేడియం అవుట్లుక్ అండి ఇది. చూడండి బయట అయితే చాలా బాగుంది అనమాట. మనం అయితే ఇప్పుడు గేట్ 2 దగ్గరికి వెళ్ళాలి. స్టేడియం దగ్గర అయితే మాత్రం జనాలు పెచ్చగా వస్తున్నారండి, మామూలుగా రావట్లేదు. యాక్చువల్ గా ఇది గేట్ 2 అండి. గేట్ 2 అంటే నార్మల్ గా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఎవరైనా. సో ఇప్పుడు మనది ఏంటంటే మనం యాక్చువల్ గా ఫస్ట్ గేట్ 2 అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గేట్ 3 అనమాట. పాసెస్ ఉంటే మీడియా పాసెస్ కానీ గేట్ 3 దగ్గరికి వచ్చామన్నారు. గేట్ 2 లో ఏంటంటే నార్మల్ గా పాసెస్ లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇప్పుడైతే గేట్ 3 దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఎరా మంచి కలకల్లా ఆడిపోతుంది స్టేడియం. ఐపీఎల్ జరిగితే ఇంకెలా ఉంటుంది చూద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. మనకి గేట్ 2 అయితే అక్కడ ఉంది, గేట్ 3 ఇక్కడ ఉందండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం ఈ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. మనకి అక్కడ చూడండి వేటు మీడియా అని ఉంది. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ చూడు స్టేడియం దగ్గర ఫుడ్ కోర్ట్ కూడా పెట్టేశారు. తినాలనుకుంటే బిర్యానీ కూడా తినేచ్చాము. అవును, నిజంగా ఈ క్రౌడ్ ని చూస్తే భలే హ్యాపీగా ఉంది. మనకి అక్కడ బిర్యానీ పాయింటే కాదండి, ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, అంటే పానీపూరి స్టాల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి. మామూలుగా లేదనమాట హడావిడి. నిజంగా నేను దీనికి ఎక్సైట్ అయిపోతున్నాను. ఇంకా ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఇంకెంత ఎక్సైటింగ్ గా ఉంటుందో. కిరణ్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. భలేవాడు. నేను యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ రావడానికి కిరణ్ అన్న అనమాట. సో పాసెస్ అయితే అరేంజ్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసెస్ అరేంజ్ అయింది VDCA వల్ల, విజయవాడ డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ వల్ల పాస్ అరేంజ్ అయింది. ఓకే, ఎనీహౌ నాకైతే నీ ద్వారా వచ్చినాయి అన్న. వాయిస్ ఆఫ్ విజయవాడ కిరణ్ అన్న ద్వారా. అది థ్యాంక్స్ అన్న నీకైతే. సో ఇప్పుడైతే మళ్ళీ గేట్ మనం 3 నుంచి మళ్ళీ 2కి వచ్చాము. చూద్దాం లోపలికి. ఇంకోటి మనకైతే పాస్ ఇది మీడియా పాస్. ఈ జనం ఏంటండి బాబు మామూలుగా లేరు. మొత్తం లోపల గ్యాలరీలు అన్ని ఫుల్ అయినాయి అంటున్నారు. ఇక్కడ చూడండి మన ఫోటోలు తీయడానికి కూడా పెట్టారు. సారీ మనం ఇటు వెళ్ళాలంట. అదే మామూలుగా లేదుగా చూడడానికి. ఫైనలీ మనం అయితే లోపల స్టేడియం లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే నాకు చూడగానే నిజంగా ఎంత బాగుందంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. చూడండి ఇదంతా మీడియా గ్యాలరీనే అన్నమాట. మొత్తం అంతా కూడా ఇదైతే వస్తారు, ఇంకా మీడియా పర్సన్స్ వస్తారు. మీకు ఆ పక్కన క్రౌడ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదన్నమాట, మొత్తం నిండిపోయింది. చూడండి ఒకసారి ఫుల్ జనాలు. ఇదిగోండి స్టేడియం అయితే ఓవర్ వ్యూ. నాకైతే నిజంగా చాలా హ్యాపీ ఉందండి. స్టేడియంలో కూర్చొని కళ్యాణ్ కృష్ణ అన్న కామెంటరీ విన్నాను ఇప్పుడే. జస్ట్ మనకి స్టార్ స్పోర్ట్స్ లో గట్టా చెప్తారు కదా, నేను ఆయన ఫాలో అవుతాను యాక్చువల్గా. ఆయన కామెంటరీ అంటే భలే అనిపించింది నాకు. టాస్ కూడా అయిపోయిందండి. మనకి అక్కడ చూడండి సింహాద్రి వైజాగ్ లయన్స్ ఓన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ అంట. మన ప్లేయర్స్ అయితే వచ్చేస్తున్నారు. అదిగోండి నేషనల్ అందం అవ్వగానే మన వాళ్ళేమో ఎవరి డగ్అవుట్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంపైర్స్ వచ్చేస్తున్నారు. అరే నువ్వైతే ఎవరికి వైజాగ్ భీమవరమా? నువ్వు చెన్నై ఫ్యానా సిఎస్కేనా? ఎల్లో బ్యాటింగ్ వైజాగ్ అయితే వైజాగేనా? ఓకే, నేనైతే ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరు మన వాళ్ళే కాబట్టి. అది ఇప్పుడు ఎలాగుంది మ్యాచ్? చెన్నై RCB లా ఉందరా చూస్తాకే? ఎల్లో అండ్ రెడ్.
అవును, అంతే ఉంది. నిన్న వైజాగ్ గెలిచిందంట బీభత్సమైన స్కోర్ కొట్టి. చూద్దాం ఇవాళ ఎవరు గెలుస్తారో. ఇప్పుడే ఫస్ట్ ఓవర్ అయింది, మన వాళ్ళు 3 కొట్టారు వైజాగ్ వాళ్ళు ఫస్ట్ ఓవర్లో. ఇందాకేమో బౌలింగ్ ఇటు నుంచి చేశారు, అటు నుంచి చేశారు, ఇప్పుడు ఇటు నుంచి చేస్తున్నారు. బ్యాట్స్మెన్ అటు నుంచి ఇటు మారాడు. ఇదేదో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఓవర్కి అటోళ్ళు ఇటోళ్ళు అటు చేంజ్ అవుతున్నారు. నేను ఇంతకుముందు విన్నాను కానీ లైవ్లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంటర్నేషనల్ ఐపీఎల్లో కూడా ఇంతేనా లేదో కమెంట్ చేయండి. వెళ్తున్నాడు మన బౌలర్, చూద్దాం ఈ షాట్ ఎలా కొడతారు. 5.2 అవర్స్ 40 కొట్టింది. ఇప్పుడే ఇంకొక వికెట్ పడింది. మీకు ఒకసారి ఇందాక క్రౌడ్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూపిస్తా చూడండి. ఇందాక వచ్చినప్పుడు కొద్దిగా ఫుల్ అయ్యారు, ఇప్పుడు అయితే మొత్తం గ్యాలరీస్ అన్నీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి అన్నమాట, పైన తప్ప. చూపిస్తా చూడండి. ఇది యాక్చువల్గా మీడియా గ్యాలరీ. అయితే మనకి అక్కడ చూడండి, ఆ పైన మనం ఇందాక నుంచి ఆల్రెడీ చూసేది ఫుల్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఎలా వస్తే మళ్ళీ అందుకోండి ఆ పైన అయితే మనకి అక్కడ కొద్దిగా పొలిటీషియన్స్, ఎంపీస్, ఐటీ మినిస్టర్స్ లోకేష్ గారు వాళ్ళు ఉన్నారు పైన, వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇంకోండి అక్కడ చూడండి ఆపోజిట్లో అది కూడా మంచి ఫుల్ అయిపోయింది మొత్తం. బ్రో ఫుడ్ వచ్చింది మీకు కాదు, అది మీకు అనుకున్నాను నేను. యాక్చువల్గా మీకు అనుకోని కెమెరాకి అదే చెప్తున్నా. మరి మీకెప్పుడు తర్వాత మీరు వెళ్ళి మీకు వచ్చి ఎవరా అక్కడికి వెళ్ళి తీసుకోవాలా? అవును, ఓకే ఓకే, ఇక్కడే తినేస్తారు. ఓకే, 40 మెంబర్స్. మరి పరిగెట్టడానికి ఉండాలి కదా. వాళ్ళు ఇంకో సైడ్ ఉంటారా కొంతమంది? మొత్తం మీరే. మన వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ గ్రౌండ్ స్టాఫ్ అంటే ఏంటి బ్రో, పట్టాలు రెయిన్ వస్తే అది కవర్ చేయడానికి గ్రౌండ్. ఓకే ఓకే ఓకే. కాదు క్రాంతి, ఏంటి మొత్తం అందరూ భీమవరం ఫ్యాన్స్ లా ఉన్నారు? భీమవరం కాదు, మాది భీమవరం దగ్గరే ఊరు, అందుకని భీమవరం దగ్గర కాదు. మన వాళ్ళు ఊపి చూస్తుంటే మొత్తం అందరూ భీమవరం పులిస్కే సపోర్ట్ లో ఉన్నారు. అందరూ భీమవరం. ఎందుకంటే మ్యాటర్ విజయవాడని అమరావతి ఇద్దరిని వైజాగ్ కొట్టిందంట. అందరూ భీమవరం అంటారు. అవునా? ఏంటి సురేష్, ఏంటి విజయవాడ లేదు కాబట్టి భీమవరమా? ఇంకో మాట కాదు, లాస్ట్ లో వైజాగ్ గెలిచింది, వైజాగ్ మారిపోతా. అంటే ఏది గెలిస్తే ఇప్పుడు సపోర్ట్ చేసే టీం లేదు కాబట్టి యాక్చువల్గా అలా దానికంటే ముందు ఏదైనా మందే కాబట్టి అది అంతేనా? ఏది గెలిచినా మందే. ఫస్ట్ సపోర్ట్ భీమవరం గెలిస్తే ఓకే. చెప్పు ఏంటి నిన్న కామెడీ చెప్పరా? మామూలుగా నిన్న అమరావతి మనం ఇప్పుడు మ్యాచ్ ఆడాం కదా మన బిఎస్ కదా, అవును, ఎల్లోకి సపోర్ట్ చేసాం. మాకు టీంతో సంబంధం లేదు, మన ఎల్లో సపోర్ట్ చేసాం. ఇప్పుడు మావాడు కూడా అంతే. ఇప్పుడు ఎల్లో రెడ్ కదా, చెన్నై ఆర్సీబీ అంటున్నాడు. అలాగే ఉంది, బాగుంది. అవును, క్రాంతి ఎవరికి సపోర్ట్? భీమవరం బ్రో. నువ్వు నేనా ఏది గెలిచినా ఒకటే బ్రో. ఆంధ్ర మొత్తం అట్లా కాదమ్మా, అంటే నువ్వు చెప్పినట్టు లాస్ట్ లో చెప్తా. లాస్ట్ అవర్లో ఓడి అమ్మ. ఒక్కసారి జనం చూడండి, పైన స్టాండ్స్ లో కూడా వచ్చేసారు. నేను ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చింది, ఫుడ్ అయితే పెడుతున్నారు మనకి. వెళ్ళి ఏమేమి ఉంటాయి అన్నీ చూసేద్దాం రండి. మొత్తం అందరూ అక్కడ ఉన్నారు. ఏం పెడతారో, ఏం ఐటమ్స్ పెడతారో. జనాలు ఏంటి ఎలా ఉన్నారు, లైన్లో నుంచోలేమో. ఇక్కడేమో మొత్తం జనాలు ఉన్నారు, మనమేమో ఇక్కడ ఫుడ్ కోసం వచ్చాము లైన్లోకి. ఈ లైన్లో నుంచి ఇప్పుడు తినడమే. వెళ్ళి ఏమొస్తుంది? 4 or 6 మాట వినబడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఫుల్ క్రౌడ్ మొత్తం నిండిపోయిన స్టాండ్స్ అన్ని. ఇంకా లైన్లోకి వచ్చామన్నమాట ఫుడ్కి. ఏం పెడతారో ఏంటో చూద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఫ్రీ అనమాట, డబ్బులు ఏం కట్టక్కర్లా. ఒరే లైన్ అన్నారు కదరా, ఇదేనా లైను? అమ్మో చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ లైన్లో. హాయ్, ఏంటి సంగతులు? సూపర్. ఇదిగోండి మన కో ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు, కో క్రియేటర్స్. గౌరీ, జాతిరత్నం, మనోడు క్రియేటర్నా? క్రియేటర్నా? అప్కమింగ్. వెరీ గుడ్. మన వాళ్ళు ఆ లైన్ నుంచి తీసుకొచ్చారన్నమాట. మీడియా
సమ్ ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. ఏంటి రికమెండేషన్ అంట. సో ఇది కళ్యాణ్ చెప్పు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది బాబు? నువ్వు లైన్ లో రావాలమ్మా, లైన్ లో రాండి బ్రో. ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది అదే తెలుసుకోవాలి. అది సో కళ్యాణ్, మన కళ్యాణ్ కేఎల్. సో అది ఏంటి ఇప్పుడు ఇలా వెళ్ళాలా? మనం వెళ్ళి పెట్టేసుకోవాలా? మన స్టేడియంలో ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ ఏంటండి, మొత్తం ఫ్రీ ఫుడ్ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడే ప్లేట్లు దొరికినాయి. యుద్ధం అయితే ఆగట్లేదు ఇక్కడ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏం అర్థం కావట్లా. ఓ మో కొట్టుకుంటున్నారు కదా మొత్తం. స్టేడియంలో ఫుడ్ కోసం ప్లేట్లు పట్టుకొని యుద్ధాలన్నమాట. అది చూద్దాం, హోప్ అన్ని దొరకాలని చూద్దాం. మనం ఫుడ్ తీసుకునేలాగా ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా అయిపోయిందండి. మొత్తం చూడండి. చెప్పు. మనమేమో అంత కష్టపడి కార్డు వేసుకొని వస్తే కార్డు లేకుండా వచ్చారు. అమ్మో వద్దులే బాగా తమ్ముడు. ఇప్పుడే ఫుడ్ వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు దాకా షో అయితే ఎదిరిపోయింది. మీరు విజువల్స్ చూసే ఉంటారు కదా. ఇక చూసుకోండి క్రౌడ్ అయితే ఎలా ఉందో. మా ఓడికి అయితే ఫుడ్ దొరికిందో లేదో నాకైతే తెలీదు. మనకైతే ఒక ప్లేట్ అయితే వచ్చింది. నా దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మనకి స్టేడియంలో ఫ్రీగా ఏమేమి ఫుడ్ పెట్టారో చూడండి. ఇప్పుడు వైట్ రైస్, చికెన్ కర్రీ, పలావ్, క్యారెట్ వేపుడు, పప్పు, మేతి చామను, రోటీ. ఇది మనకి స్టేడియంలో ఫ్రీగా పెట్టారు, ₹1 కూడా తీసుకోకుండా. అదిగోని స్టేడియం అయితే మ్యాచ్ అక్కడ జరుగుతుంది ఆల్రెడీ. ఫస్ట్ పలావ్ టేస్ట్ చేద్దామండి. ఉత్తి పలావ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. కాపీ రేట్ పడిపోద్దేమో. పలావ్ అయితే పర్లేదు, దొన్నె బిర్యానీ టైప్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. మావాడు కూడా తెచ్చుకున్నాడు మొత్తానికి. మనం ఫస్ట్ ఇది తినలేదుగా, ఇది తినేద్దాం. ఇదేంటంటారు, రోటీ మేతి చామన్ కర్రీ ట్రై చేద్దాం. ఇదిగోండి. సూపర్ ఉంది ఇది, చాలా బాగుంది. ఇప్పుడు లైట్గా పలావ్లోనే చికెన్ కర్రీ కలుపుకొని తినేద్దామండి. చికెన్ కర్రీ అయితే బాగుంది, కాకపోతే అక్కడ జనాలు కొట్టేసుకునేటప్పటికి కొద్దిగా తక్కువ వచ్చింది అనమాట. చూడడానికి అయితే చూసారు ఎలా ఉందో. రే చికెన్ కర్రీ అయితే కేక పిడిచింది. పీస్ కూడా అదిరిపోయిందండి. నాకు పలావ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. వైట్ రైస్ పప్పు కలిపి చూద్దాము. నిజంగా ఈ పలావ్ చికెన్ కర్రీ అయితే కేక్ అనమాట. మొత్తం కలిసిపోతున్నాయి స్టేడియంలో, మరి ఇంక తప్పదు కాబట్టి ఈ పప్పు అది కలుపుకొని తిందాము. పప్పు చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉంది. మేతి జామున్ కూడా కలిసిపోతుంది, అయినా పర్లేదులే. బా టెంప్టింగ్. మెయిన్ సరిగ్గా కూర్చోవడానికి లేదు ఇప్పుడు అది. కానీ వంటలు ఎవరు చేశారు కానీ బాగున్నారా. అక్కడ పెరిగేది కూడా ఉందిగా, మనం వెళ్ళేటప్పటికి అయిపోద్దిగా, కొట్టేసుకుంటారేమో. ఓవరాల్గా ఫుడ్ బాగుంది. నాకైతే ఎస్పెషల్గా మన ప్లేయర్స్ కూడా వచ్చేసారు. నాకైతే ఎస్పెషల్గా పలావు చికెన్ కర్రీ చాలా బాగా నచ్చింది. మేతి చామన్ అది కూడా బాగుంది. క్యారెట్ ఫ్రై క్యారెట్ కూడా కలుపుకొని చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ అక్కడ జనాలకి సరిపోవట్లేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదుగా. ఇంకా అదేనమాట. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ ఇన్నింగ్స్ చూపిస్తే ఆగండి. ముందు క్యారెట్ ఫ్రై ఎలా ఉందో చూద్దాం. టైం కూడా 9:30 అయిపోయింది కదా, ఆకలి వేస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడే ఫస్ట్ బాల్ పడింది సెకండ్ ఇన్నింగ్స్. బా క్యారెట్ ఫ్రై కూడా చాలా బాగుంది. వంటలు ఎవరు చేశారు కానీ అతను కూడా చేశారండి. ఫుడ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ స్టేడియం వాళ్ళకి కానీ ఎవరికి, మన ఏపీఎల్ వాళ్ళకి అండ్ వీడీసీఏ వాళ్ళకి థ్యాంక్ యూ. సూపర్.
భీమవరం పులుసు స్టార్టింగ్ నుంచే రెచ్చిపోతున్నారు, 4, 6 అన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇందాక ఇది చికెన్ అని చెప్పాను కదా, చికెన్ కాదండి ఇది మటన్. నాకు ఇందాక కంగారులో తెలియలేదు, ఇప్పుడు తింటా ఉంటే నల్లగా తెలిసిందన్నమాట. ఇది మటన్ కర్రీ పెట్టారు, చాలా బాగుంది. ఇదైతే సూపర్, మటన్ పీస్ కూడా చాలా బాగుంది, ఓవరాల్గా అదిరిపోయింది. ఇవాళ అలాగైనా భీమవరం పులుసు గెలిచేసేటట్టే ఉంది. కాపీరైట్ పడిపోద్దేమో అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఫుడ్? బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకోండి నాకు కొద్దిగా రైస్ ఉంది, పెరుగు వేసుకోవడానికి వెళ్దాం, ఉందో లేదు చూద్దాం. మా వాడిది అయితే మొత్తం ఖాళీ, వెళ్దాం. అరే మొత్తం అయిపోయినట్టుందండి. అమ్మయ్యా లక్కీగా పెరుగు ఉంది, ఇప్పుడైతే ఖాళీ అయిపోయింది మొత్తం. ఏం వేసుకున్నారా? సాంబార్ కూడా ఉంది కదా, సాంబార్ వేసుకున్నాం. ఖాళీగానే ఉంది కొద్దిగా. ఇప్పుడు సాంబార్ ఇవ్వ. హాయ్ హాయ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కొంచెం సాంబార్ ఇరా. ఎక్కడమ్మా? లోకలేనా? ఏలురా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పెరుగు కోసం వెళ్ళి మనకి సాంబార్ కూడా దక్కిందనమాట. సో సాంబార్ వేసుకుని వచ్చాం, ఇది టేస్ట్ చేసి కొద్దిగా అన్నం వేసుకొని అప్పుడు పెరిగేసుకుని వెళ్దాం. మన అదృష్టం కలిసి వచ్చింది ఇవాళ, ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి. ఒక చోట కెమెరా పెట్టి సెట్ చేసాం, చూద్దాం ఎలా ఉంటుందో. యాంగిల్ విచిత్రంగా ఉంటుంది, పైన ఎక్కడన్నా ఉంటే బాగుండు, బట్ పర్లేదులే. ఎలా ఉందా సాంబారు? బాగుందా? భీమవరం పులుసు వాళ్ళు అయితే ఇరక్కడేస్తున్నారండి, ప్రతి ఓవర్లోని 2-3 బౌండరీలు. వాళ్ళు ఎంత కొట్టారా? వైజాగ్ వాళ్ళు 140 కొట్టారంట. వీళ్ళు నాకు తెలిసి 10-11 ఓవర్లు కొట్టేటట్టున్నారు, అంత బీభత్సంగా ఆడుతున్నారు. సరిగ్గా కనబడుతుందో లేదో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. బాగుంది సాంబార్ కూడా. చాలు చాలు రే, చాలు 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 చాలు. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ పెరిగండి. మొత్తం గోల గందరగోళంగా ఉంది. బ్లాగ్ సౌండ్ ఎలా వచ్చిందో నాకు డౌటే, ఇంటికి వెళ్ళాక కానీ తెలియదు అన్నమాట. బాగుందిరా పెరుగు, పెరుగు బాగుంది. ఎస్పెషల్గా మటన్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది నాకు, సూపర్. మొత్తానికి ఫుడ్ అయితే చాలా బాగుందండి. భోజనం చేసి జస్ట్ అలా వచ్చాము, పవర్ ప్లే అయిపోయింది. ఇప్పుడైతే పవర్ ప్లే దాటి 8వ ఓవర్ అనమాట. స్కోరు 121. ఒక్క వికెట్ పళ్ళ పెరిగేసుకొని అన్నం తినలో పట్ల నిజంగా నేను అక్కడ నిజంగా అదే చేస్తున్నాను తెలుసా, పెరిగేసుకొని అన్నం తింటున్నాను. ఈ లోపు వచ్చినప్పుడు పవర్ ప్లే అయిపోయింది, మ్యాచ్ కూడా అయిపోతుంది. కూర్చొని 10 నిమిషాలు అవుతుంది. ఇక్కడ 73 బాల్కి 19. ఇప్పుడు ఎంత కొట్టాలి? 19 కొట్టాలా? 19 కొట్టాలి 73 బాల్కి. ఇంకో 10 నిమిషాల్లో మ్యాచ్ కూడా అయిపోద్ది. వికెట్ కూడా పల్లా. ఇద్దరు బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీలు ఇద్దరు. మరి మినీ ఐపీఎల్ చూస్తున్నట్టుంది. మళ్ళీ 6 కొడతాడా? 6 ఆ చివర భీమవరం బుల్స్ రెడీగా ఉన్నారు పరిగెడతాకి. ఇంకెంత కొట్టాలి బ్రో? 9గా? ఇంకా 9 కొట్టాలి బ్రో. 9 కొట్టాలి. ఒకసారి చూడండి, 8.2 ఓవర్లు అయినాయి, 131 కొట్టేశారు. బాబాయ్ రామ్ చరణ్ ఎలా దూకిరనుకున్నావు? అది కాదు, ఏంటి మొత్తం ముందుకు వచ్చారు? అయిపోయింది 3 బాల్. అవును, 3 రన్స్ కొట్టాలి. 3 రన్స్. ఇప్పుడు సెక్యూరిటీ తట్టుకోగలదా? ఏంటి ఆ జనం అలా వచ్చారు అతనికి? కాదు, ఏదో బాహుబలి సినిమాలో మనం ఏదో చూస్తాం చూడు, ఎలా ముందుకు వచ్చింది. దూక్కుండా ఉంటే అంతే చాలు, అది సెక్యూరిటీ ప్రాబ్లం అవుద్ది. ఇంకా లాస్ట్ బాల్ అండి, ఒకే ఒక్క రన్ కట్టాలి. చూద్దాము. వైడా? మంచి 6 ఎత్తే బాగుంటుందిగా ఫైనల్లో. అవుటా? అవలేదు ఇంకా అవలేదు. ఇంకా అవ్వలేదు, కంగారు పడకండి.
వచ్చేసారు. లాస్ట్ బాల్ ఏమైందో తెలియదు కానీ సడన్ గా బాల్ వేయకుండానే మ్యాచ్ అయితే విన్ అయిపోయింది అనమాట. విన్ అయిపోయింది. వెనకాల చూడండి ఫైర్ క్రాకర్స్. బాగుంది. సూపర్ సూపర్. మనకి అక్కడ మ్యాచ్ ప్లేస్ కూడా చూడండి, అందరు రెడీ అయిపోయారు ట్రోఫీ తీసుకోవడానికి. ఇలా తయారయ్యారేంట్రా బాబు, పైనుంచి ఎందుకని బాటిల్ ఇసురుతున్నారు గ్రౌండ్లోకి అర్థం కావట్లా. ఎన్ని పడినాయి అంటే అరే అదే అదిగో బాటిల్, అదిగో బాటిల్స్ బాటిల్స్. అరే అరే బాటిల్ ఇసరకంటారా బాబు, అలా తగులుతాయి. అది 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 అరే 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 తప్పురా బాబు. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసారు. తమ్ముడు ఏం పేరు నీ పేరు? జాషువా అన్న. జాషువా. జాషువా. చైతన్య. చైతన్య. ఎక్కడ మన వాళ్ళు గ్రౌండ్లో చిన్న వర్క్ మీద వచ్చారనమాట. సో ఎలా తిరుగుదామా, కనపట్లేదు. అయిపోయిందా వర్క్? అయిపోయింది అన్న. గోలగోలు చేస్తారుగా జనాలు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం. బాగుంది మొత్తానికి అయితే. సో అది థ్యాంక్ యూ. రేపు పొద్దున్న వీడియో వస్తుంది చూడండి, లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. భోజనం చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చింది మనోడే అన్నమాట. ఆ తర్వాత మన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఎవరైతే ఏంటి ముగ్గురు వచ్చి కలిసి మాట్లాడారు, అదే హ్యాపీ అంతే. నీ పేరేంటి? తేజసాయి అన్న. తేజసాయి. వెరీ నైస్ టు మీట్ యూ మీ ముగ్గురిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మ్యాచ్ అయితే అయిపోయింది. వెనకాల మనకి ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. చాలా మంది పెద్దోళ్ళు వాళ్ళందరూ వచ్చారు. చూడండి ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకేంటండి అది మరి ఈరోజు స్టేడియంలో ఫుడ్ హడావిడి, ఇక్కడ ఎంజాయ్మెంట్ అంతా చూసారు కదా. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కలిసారు, చాలా హ్యాపీ అనిపించింది. దట్స్ ఇట్ అండి, అంతే. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో మరో స్పెషల్ వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి. బాయ్ బాయ్.